శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసం 10, 11 తేదీల్లో తులారాశి వారి జాతకులు మీ ఇంటికి పితృదేవతలు అయితే రాబోతూ ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయొద్దండి. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది మనము లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. గతంలో ఉన్న అన్ని కష్టాలు కూడా, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఈ రాశికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముందుగా వీరు ఈ ఉద్యోగాలు చేసే వారి విషయానికి వస్తే గనక అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే గనక వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో మంచిగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. వేరే ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో వస్తాయని చెప్పొచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉద్యోగాల పరంగా మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టవంతులుగా అధికంగానే చూడబోతూ ఉన్నారని చెప్పొచ్చు. అంతా బాగుంటుంది. ఈ రాశి వారు అయితే గనక ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూస్తారు. వచ్చిన దాంట్లో కొంచెం సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే సహాయం అంటే మీ దగ్గరకు సహాయం కోసం ఎవరైతే వస్తారో వారికి కాదు కూడదు అనకుండా వారికి సాయం చేయండి. అప్పుడు మీరు తప్పకుండా నిర్దిష్ట ఫలితాలు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు. ఎంతో కాలం నుండి చదువు ఆగిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా సాలరీ అనేది లేదండి అని బాధపడుతున్న వారికి ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి సాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దీని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఏదైతే మంచి అనిపిస్తుందో ఖచ్చితంగా చేసేయండి. ఈ రాశి జాతకులకు అదృష్టం అనేది అధికంగా కలిసి రాబోతూ ఉన్నది. ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. కింద స్థాయిలో ఉన్న వారినైనా సరే, పై స్థాయిలో ఉన్న వారినైనా సరే, ఎవరినైనా సమానంగా చూసే తత్వము ఈ రాశి జాతకులకు అధికంగా ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం అనేది రావడం ఒక కారణంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. అలాగే ఈ రాశికి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడాను ఎన్నో రకాలైనటువంటి సద్గుణాలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడాను ఎదుటి వారికి సాయపడే గుణాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి గుణాలు కలిగి ఉండడం రీత్యానే అక్టోబర్ మాసంలో 10, 11 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి. విజయ దుందుబిం రోగించబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులు ఉన్నత స్థానాలు అధిరోహించబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి పురుషులు తొందరగా లొంగిపోయే స్వభావం కలిగిన వారు కావున వీరిని త్వరితగతిన బుట్టలో వేసుకుంటారు అందరూ. వీరికి వ్యాపారాలు నిర్వహించడం, వెన్నతో పెట్టిన విద్య, అలాగే చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించగలుగుతారు. అలాగే వీరిని అనుసరించే వరకు కూడాను అందరూ వీరికి విధేయులై ఉంటారు. అలాగే వీరిలో కాస్త మూర్ఖత్వం కూడా ఉంటుంది. కావున ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీదనైనా సరే విపరీతమైన ప్రేమను, కోపాన్ని చూపిస్తారు. ఈ యొక్క రోజుల్లో మీరు ఈ విషయంలో అత్యుత్సాహాన్ని పక్కన పెట్టేయండి. అయితే ఈ రాశి వారు ఇప్పుడైతే అదృష్టాన్ని అధికంగా చూస్తారని చెప్పొచ్చు. అలాగే తులారాశి వారి జాతకులు దేని గురించి ఆలోచించకండి. అలాగే ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో ఇది మీకు మంచి సమయంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా గతంలో మీ యొక్క కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కావచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల కావచ్చు విదేశాలకు వెళ్ళడం మీకు ఆగిపోయినట్లయితే గనక ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అయితే అక్కడే మంచిగా సెటిల్ కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అలాగే ఉన్న బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్నా సరే ఈ యొక్క సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. అది ఏమిటంటే గనక గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో బిజినెస్ పరంగా కావచ్చు, వేరే కారణాల రీత్యా కావచ్చు, అయితే వారితో జాగ్రత్తగా ఉండండి. అతిగా అస్సలు మాట్లాడొద్దు, అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. మిమ్మల్ని ఏ మూలన మోసం చేయాలి అనే ఫీలింగ్ వారికి కన్ఫర్మ్ గా ఉంటుంది. ఆ యొక్క ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడాను జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్స్ షేర్ చేసుకోవడం కానీ, లేదా పర్సనల్స్, ఫ్యామిలీకి సంబంధించిన, బిజినెస్ కి సంబంధించిన ఏ విషయాలు కూడా వారితో చెప్పకుండా ఉండండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అక్టోబర్ మాసంలో 10, 11 తేదీల్లో ఆరోగ్యపరంగా కూడాను మీకు చాలా వరకు కూడాను అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యం గురించి ఏమాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీకు. అలాగే అక్టోబర్ 10, 11 తేదీల్లో మీ ఇంటికి పితృదేవతలు అయితే రాబోతున్నారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా, మిమ్మల్ని జీవితంలో పైకి తెచ్చే విధంగా వారు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అలాగే మీరు తప్పకుండా చేయాల్సింది ఏమిటంటే గనక మీ యొక్క ప్రయత్నం మీరు చేయాలండి. ఫలితం కోసం అస్సలు ఆశించవద్దు. పితృదేవతల యొక్క అనుగ్రహం కలగబోతుంది. అత్యున్నత స్థాయికి చేరబోతున్నారు. మంచి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉన్న కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఎవరైతే పితృకర్మలు చేయడం లేదో వారు జాగ్రత్త పడండి. పితృకార్యాలు తప్పక వహించండి. అదే విధముగా తోచినంతలో ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. అలాగే మీరు ఏమిటంటే గనక నిత్యము కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్నం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా అన్నం మొత్తం తుడి చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యొద్దండి. ఇలా చేస్తే పితృదేవతలు మీ ఇంటికి వచ్చినప్పుడు వారు కోపం తెచ్చుకుంటారు. ఆగ్రహావేశాలకు మీరు గురి కావాల్సి వస్తుంది. కనీసం ఒక చిన్న పాత్రలో అయినా సరే కొంచెంగా మనం అన్నాన్ని ఉంచి అప్పుడు అంట్లు మొత్తము కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మొత్తం తుడి చేస్తే గనక పితృదేవతలు ఆగ్రహిస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.